సినీ రాజకీయ రంగాల్లో చాలా తక్కువ మందికి తనదైన ముద్ర ఉంటుంది. సో తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని ఎంతోమంది అగ్ర హీరోలు ఉన్నారు. కానీ కొంతమందికే కొన్ని వరాలు దక్కినాయి. అందరూ కూడా నెంబర్ 1 స్థాయికి వెళ్ళాలని అనుకుంటుంటారు. కానీ కొంతమందికే అది సాధ్యమయ్యే పరిస్థితి. శిఖరాలను అధిరోహించాలని చాలామంది ట్రై చేస్తారు. ముందు వరుసలో ఉండేవాళ్ళు తనదైన జీవన శైలిలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా తిరుగులేని మెగాస్టార్గా ఎవ్వరూ కూడా అందుకోలేనంత ఎత్తులో ఉన్న వ్యక్తి కొణిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవి గారు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్నో సిరీసులు తీయొచ్చు ఆయన మీద. ఆయన బాల్యం దగ్గర నుంచి ఇది ఒక చిరంజీవి గారే కాదండి, చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని కొన్ని వేల మంది సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. సరే అంత సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఆదర్శం అయితే చిరంజీవి గారే. ప్రతి ఒక్కరూ కూడా మీ ఏ హీరోని టచ్ చేయండి, ఇప్పుడున్న హీరోలు కానీ చిరంజీవి గారి తర్వాత వచ్చిన హీరోలు కానీ ఎవరిని టచ్ చేసినా తక్కువ మాట్లాడేది అన్నయ్య అంటారు. ఆయన అన్నయ్య అయిపోయాడు అంతే. ప్రతి ఇంటికి అన్నయ్య అయిపోయాడు ఆయన. ఒక శ్రీకాంత్ని చూసుకున్నా, ఒక సునీల్ని చూసుకున్నా, ఇప్పుడు వచ్చిన హీరో మహేష్ బాబు అవనియండి, నాగార్జున గారు అవనియండి, లేకపోతే వెంకటేష్ గారు అవనియండి, ఎవరిని అడిగినా సరే చిరంజీవి గారితో మాకేంటండి అంటారు అంతే. నెంబర్ 1 ప్లేస్కి ఎవరు ట్రై చేయరండి. ఆనాడు ఈనాడు కూడా అది చిరు లెగసీ. 1వ స్థానం ఇంకా ఆయనకి కేటాయింపు అయిపోయింది అంతే. ఇంకా కుర్చీ ఇంకా పర్మనెంట్ చేయరది. ఆ 2, 3, 4, 5 ఇలా కొట్టుకోవడమే ఎప్పుడు అంతేనండి. ఆయన నెంబర్ 1 ఖైదీ సినిమా దగ్గర నుంచి మొదలైంది. ఇంకా అక్కడి నుంచి ఆ ఊపు మామూలు ఊపు కాదు, షేక్ చేసి పడేసాడు ఆయన బ్రేక్ తోటి, ఆయన బ్రేక్ డ్యాన్సులతోటి. అంత గొప్ప నటుడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన గురించి చెప్పడానికి అసలు సరిపోవు, మాటలు రావు, పేపర్లు సరిపోవు. ఏం చెప్పాలి చిరంజీవి గారి కోసం? అయితే ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానో చిరంజీవి గారిది అంటే, చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని చిరంజీవి గారిలాగా ఒక మంచి హీరో అవ్వాలి, సినిమాల్లోకి వెళ్ళాలరా, ఆయనలాగా నటించాలో, ఆయనలాగా డ్యాన్సులు చేయాలో అని చెప్పి చాలామంది ఎన్నో కళలు కానీ ఇండస్ట్రీలకు వచ్చారు. సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ టాలెంట్ని పెట్టి ఉంటుంది, ఈ రాతను పెట్టి ఉంటుంది. అయితే మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది అంటే అసలు అది మామూలు వృక్షం అయిపోయింది, మెగా వృక్షం. సినిమా ఇండస్ట్రీకి సగం వాళ్ళే హీరోల్లోని. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, చెర్రీ, సాయి ధరమ్ తేజ, వాళ్ళ తమ్ముడు, ఇంకా ఒకరా ఇద్దరా, ఇంకా ఎంతమంది వచ్చేస్తుంటారో. పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి రెడీ ఉన్నాడు, అకీరా. ఒక జనరేషన్ అవుతున్నది అంటే, ఒక జనరేషన్ అవడం ఏంటి, అసలు జనరేషన్ ఎక్కడైంది? ఇప్పటికేం చిన్న కుర్రోళ్ళ నటించేస్తుంటేని యువ హీరోలతోటి పోటీ పడి వాళ్ళని ఉడికించేస్తున్నాడు ఆయన డ్యాన్సులతోటి, నటనతోటిని. ఆయన ఆదర్శంగా తీసుకున్న బన్నీ కూడా అక్కడ మనం చూస్తున్నాం. చిరంజీవి గారు లేకపోతే అసలు ఇంతమంది అగ్ర హీరోలుగా మరి ఎదిగేవారా అంటే ఎవరికాలు ప్రశ్నించుకోవాలి. చిరంజీవి గారికి ఉన్న ఫేమే కదా. చిరంజీవి గారి మీద అపారమైన ప్రేమ, భక్తులు కదండి వాళ్ళకు ఉన్నది. మెగా ఫ్యామిలీకి ఉన్న వాళ్ళు ఫ్యాన్స్ అంటారు. వాళ్ళు మా దేవుడండి అయినా మేమందరం భక్తులు అంటుంటారు. అది అందరికీ తెలిసిన అంశమే. మరి అలాంటి ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి వచ్చే ఆదరణ కన్నుల పండగగా ఉండేదండి. ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే వాళ్ళ కుటుంబం. ముఖ్యంగా చిరంజీవి గారి కుటుంబమే కాదు, చిరంజీవి గారి తమ్ముళ్ళు, చిరంజీవి గారి సిస్టర్సు, వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళతో పాటుగా చాలా కొన్ని ఇళ్లల్లోనే జరిగే అరుదైన దృశ్యాలు మీకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య కనిపిస్తాయి. ఇది చాలా కీలకం.
ఎందుకంటే అల్లు అరవింద్ గారు చిరంజీవి గారి కోసం ఆయన చేయని పని అంటూ ఏముండదండి. పూర్తిగా సాక్రిఫైస్ చేశాడు ఆయన బావ కోసం, బావ కళ్ళల్లో ఆనందం కోసం, చెప్పాలంటే ఆయన్ని ఎదగడం కోసం. అల్లు రామలింగి గారి తర్వాత ఆయన్ని పూర్తిగా ప్రతి నిమిషం కూడా చిరంజీవి, ఎందుకంటే ఆయనకు ఉన్న బిజీ స్కెడ్యూల్లో చాలా పనులు చేసుకోలేరు. ఇంటిని కూడా చక్కదిద్దే పరిస్థితి ఉండదు చాలామంది హీరోలకి. వాళ్ళు అందరికీ దేవుళ్ళు అయి ఉండొచ్చు, అందరికీ స్టార్లు అయి ఉండొచ్చు, ఇంట్లో మాత్రం ఏమీ కాదు. వీళ్ళు నా షూటింగుల్లో చూసి వాళ్ళు ఎక్కువ చూస్తారేమో ఇంట్లో వాళ్ళకి అంటాను. వీళ్ళతో పాటు నటించే వాళ్ళు, ఆ క్రూ ఎవరైనా ఉంటుందో వాళ్ళు ఇంట్లో వాళ్ళకి కనిపించరు. ఒక సినిమా అయిపోతే ఒక సినిమా ఎలాంటి స్కెడ్యూల్ వాళ్ళవి, రాత్రి పగలు అని తేడా లేదు, ఎప్పుడు వచ్చేవారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు, అంత బిజీ స్కెడ్యూల్లో ఉండేవారు. మరి ఆయనవన్నీ కూడా అల్లు అరవింద్ గారే చక్కదిద్దేవారు. అందరూ ఒప్పుకోవాల్సింది. అల్లు అరవింద్ గారు చేసింది ఓకే, ఆర్థిక పరంగా అన్నాయండి, లావాదావనియండి, ఎందుకంటే అల్లు గారి ఫ్యామిలీ కూడా ఏమైనా సామాన్యమైన ఫ్యామిలీ కాదు కదా. వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నవారే. అల్లు రామలింగి గారు మహానటులు, ఒక అద్భుతమైన కమెడియన్. ఆయనకున్న స్టార్డమ్ కూడా చాలా ఎక్కువ ఆ రోజుల్లో. అసలు రావు గోపాలరావు గారు, అల్లు రామలింగి గారు అసలు కాంబినేషన్ అంటే పొట్ట చెక్కలైపోవాలి ఈ రోజు కూడా, ఈ జనరేషన్ కూడా. అంత అద్భుతమైన నటన కౌశల్యం ఉన్నవాళ్ళు. సో వాళ్ళ ఇంట్లో పెద్దగా నటులు లేరు, ఏదో ఒకటో రెండో చంటబ్బా అలాంటి దాంట్లో అరవింద్ గారు యాక్ట్ చేసినట్టున్నారు, కానీ ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదు. బావగారి కోసం ఇంకా ఆయన కంప్లీట్గా నిర్మాణ రంగంలోకి వచ్చేసారు. చాలా సినిమాలకు వేశారు, గీతా ఆర్ట్స్ సినిమాలు మంచి మంచి సూపర్ డూపర్ హిట్స్ అన్నీ కూడా చేశారు. చాలా బాగుండేది, చూడముచ్చటగా ఉండేది. అదేంటి బావబామర్దులు ఇలా ఎక్కడైనా ఉంటారా అని కళ్ళు కుట్టుకునేవారు. ఆ దిష్టే ఇప్పుడు వీళ్ళిద్దరికీ తగిలిందేమో, గ్యాప్ పెరిగిపోతుంది, తెలియని అగాధం వాళ్ళ మధ్య దూరుతుంది అని వస్తున్న వార్తలు, కనిపిస్తున్న దృశ్యాలు. ఎందుకంటే అల్లు అర్జున్ మామ అంటూ అసలు మామ కోసం ఏదన్నా చేస్తాను అని ఆయన చెప్పిన సందర్భం, ఒక డైలాగు ఈ రోజుకి కూడా మర్చిపోలేరు. ముఖ్యంగా అల్లు అరవింద్ గారు మర్చిపోలేరండి. ఎందుకంటే అల్లు అరవింద్ గారితో నేను చేసిన ఇంటర్వ్యూలో డైరెక్ట్గా నాకు చెప్పిన మాట అది. ఏంటి మీ ఏదో గ్యాప్ వస్తున్నదని అనుకుంటున్నారు మీ మధ్యన, ఏమైందండి, ఎందుకు మరి, ఇది ప్రచారమా నిజమా, బన్నీకి చరణ్కి కానీ లేకపోతే బన్నీకి ఆ కుటుంబానికి కానీ మీకు వాళ్ళకి కానీ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటే, వర్మ మీకు బన్నీ చెప్పిన డైలాగు మీరు మర్చిపోయారేమో. ఒక స్టేజ్ మీద ఆయన మాట్లాడాడు అంటే ఆయన ప్రాణమే ఆయన అన్నట్టుగా, దాని అర్థం వచ్చేలాగా, నా ఊపిరే చిరంజీవి గారు అన్నట్టుగా, నా ప్రాణమే చిరంజీవి గారు అన్నట్టుగా చెప్పిన సందర్భం వస్తే నాకే కళ్ళంటే నీళ్ళు తిరిగినాయి అండి. ఆ టైంలోని మాకెందుకు వస్తుంది, మాకు ఆ గ్యాప్ ఉండదు అని అన్నారు. కానీ ఎక్కడో తెలియంది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే దాని కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రత్యక్ష సాక్ష్యాలు కదా. పవన్ కళ్యాణ్ గారు 2019లో ఓడిపోయారు, 2 చోట్ల ఓడిపోయారు. పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, అంధకారంగా ఉంది. అలాంటి టైంలో ఆయన 2024లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తనను తాను నిరూపించుకుంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ఆయన ముందుకు సాగాల్సిన చాలా పెద్ద బాధ్యతను ఆయన తల మీదకి ఎత్తుకున్నాడు. అంటే ఆయన వంతు కృషి చేయాలి, అందరూ ఎత్తుకున్నారు, ఆయన వంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో మరి ఆయనకి అండదండలుగా ఉండాల్సిన వాళ్ళు చిరంజీవి గారా బయటకు వచ్చి ప్రచారం చేయలేరు, తమ్ముడికి పూర్తి మద్దతు ఇచ్చేశారు డైరెక్ట్గానే. నాగబాబు గారా పిఠాపురంలోనే కాపడం పెట్టేశారు ఆయన. ఇక చరణ్ అవనియండి, లేకపోతే వేరే వాళ్ళు అవనియండి, జబర్దస్త్ టీంలో అవనియండి, ఆయన అభిమానులు అవనియండి, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిఠాపురం వైపు కదిలిని. అంతే, ఏ వాహనాలైనా సరే పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ మీద అభిమానం ఉన్న వాళ్ళ వాహనాలన్నీ కూడా దగ్గర 15-20 రోజులు పిఠాపురం వైపే దారులన్నీ. వాళ్ళ బ్రైల్లో ఇంకేం లేదు. విమానం ఎక్కినోడు పిఠాపురమే, కారు ఎక్కినోళ్ళు పిఠాపురమే, బస్సు ఎక్కినోళ్ళు పిఠాపురమే, బండి మీద వచ్చేవాళ్ళు పిఠాపురమే. ఇంకా అది ఒక్కటే కనిపించింది అలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలిపించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు గెలాలి, పవన్ కళ్యాణ్ గారు నిలబడాలి, జనసేన నిలబడాలి. ఇన్నాళ్ళు వీళ్ళు పడ్డ బాధలు ఇబ్బందులు ఒక్కసారిగా పోవాలి. దానికోసం వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. కానీ అల్లు అర్జున్ ముద్దుల మేనల్లుడు, ఆయన్ని చూసి డ్యాన్సులు నేర్చుకున్నప్పుడు, ఆయన కళ్ళ ముందు డ్యాన్సులు వేసేవారు. ఆ వీడియో ఎంత వైరల్ అండి. చిన్నప్పుడు చిరంజీవి గారునే ఆదర్శం కదా వీళ్ళు, ఇప్పుడు కాదనకపోవచ్చు. రెక్కలు వచ్చిన తర్వాత
పక్షులు తల గూటికి ఎగిరిపోతాయండి, కానీ రెక్కలు రానప్పుడు తల్లే తండ్రే వాళ్ళకి శ్రీరామ రక్ష. ఈరోజు స్టార్డమ్ రావచ్చు, ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు, ఎంత పెద్దవాళ్ళన్నా అయిపోవచ్చు, కానీ రూట్స్ని మర్చిపోకూడదు కదా. ఈరోజు ఒక వృక్షం ఉంది, మహావృక్షం, అద్భుతమైన ఫలాలు అందిస్తుంది, కానీ అది ఎదగడానికి సాయం చేసింది ఆ నీళ్ళు పోసినోడు ఎవడు, దానికి అంటుకట్టిన వాళ్ళు ఎవరు, దాన్ని సంరక్షించిన వాళ్ళు ఎవరు. కాసిన తర్వాత ఫలాలు అద్భుతంగా ఇవ్వచ్చు, కానీ ఇది లేకపోతే, మొక్కలో లేకపోతే అంత వృక్షం ఎలా ఎదుగుతుంది? ఈయన్ని ఆదర్శంగా తీసుకోవడం కదా. అరే చిరంజీవి గారు మేనల్రా, లేకపోతే ఇది మెగా ఫ్యామిలీ అని అనుకుంటేవారు కదా. కానీ ఈయన వెళ్ళి శిల్పా రవికి క్యాంపెయిన్ చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అప్పుడే గుండెలు రగిలిపోయినాయి మెగా ఫ్యాన్స్కి. ఏంటి ఇలా చేశాడు తిను బన్నీ. ఓకే, మీకు అభిమానం ఉంటే సైలెంట్గా ఉండిపోవాలి. ఓకే, ఆయన ఇష్టం ఆయనదండి. ఇప్పుడు ఆయన నువ్వు ఎందుకు అలా చేసావని అధికారం లేదు, అర్హత ఎవరికి లేదు. ఎవరికి నచ్చింది ఆయన చేస్తాడు. ఆయన ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు కాబట్టి దాని గురించి అని కాదు, జరుగుతున్న అంశాలు, ఆ ఫ్యామిలీకి ఉన్న బాధ్యత, వాళ్ళ మధ్యనున్న ఆ అపురూపమైన ఆ బంధం, ఆ బంధుత్వం, అది గ్యాప్ వచ్చింది అని. సరే, అదే అయిపోయింది. ఆ తర్వాత పుష్ప టైంలో ఈ గ్యాప్ ఇలా కంటిన్యూ అయ్యిందా? పుష్ప హిట్ని అందరూ ఆస్వాదించారు, అంతా సంతోషపడ్డారు. వాళ్ళ కుటుంబంలో, మెగా కుటుంబంలో హిట్ అయినట్లుగా వాళ్ళు సంతోషపడ్డారు. ఆయన అరెస్ట్ అయినప్పుడు చిరంజీవి గారి దంపతులు, నాగబాబు గారు వాళ్ళని పరామర్శించారు ఇళ్ళకెళ్ళి. వాళ్ళేం పెట్టుకోలేదే. ఏముందండి, వెళ్ళి కష్టం ఉన్నప్పుడు, సుఖం ఉన్నప్పుడు ఒక విషయం చెప్పి, కష్టం ఉన్నప్పుడు ఓదారిస్తే పోయేదే ఉంటుంది. బయట వాళ్ళు ఏం కాదు కదా, వాళ్ళేం సామాన్యులు ఏం కాదు కదా. అసలు చెర్రీ, బన్నీ ఎంత ముద్దుగా ఉంటాయి ఆ పేర్లు. బన్నీ, చెర్రీ ఎంత అన్యోన్యంగా ఉంటుంది. వాళ్ళు చూడండి, ఆ ఫొటోస్ చూస్తుంటే ఎంత ముద్దు వస్తుంటుంది, ఎంతో ఆప్యాయంగా, ఎంతో సరదాగా. అదిగో అది చూడండి, ఆ ముందు ఫోటో వాళ్ళు ప్లే చేసింది, అదిగో చెర్రీని బన్నీ ఎంత ఆప్యాయంగా ముద్దు పెట్టుకుంటున్నాడు. అక్కడ ఏదో తినిపిస్తున్నాడు. అన్నదమ్ముల్లో బతికారు కదా వాళ్ళు ఏదో మేనమామ పిల్లలు ఈ రకంగానే ఎప్పుడూ లేరు. అలాంటిది మరి ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు అయితే ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో కూడా పండగ వాతావరణం, ఫంక్షన్లు చేసుకున్నారు. అదిగో చూడండి, విదేశాల్లో ఆ పిక్. అక్కడ కూడా జేజేలు పలుకుతున్నారు చెర్రీకి శుభాకాంక్షలు. కానీ జపాన్లో అంటుంది అది. ఎక్కడ జపాన్, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ కొణిదెల శివశంకర వరప్రసాద్, ఎక్కడ కొణిదెల రామ్ చరణ్, ఎక్కడ జపాన్. సో ఇంతమంది ఆయనకి శుభాకాంక్షలు తెలిపి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో చక్కగా వెలుగు, మీ నాన్నగారి పేరు నిలబెట్టు, మీ నాన్నగారి కంటే గొప్ప నటుడు బాబు చెర్రీ అని చెప్పి అలా ఆప్యాయంగా విషెస్ అందిస్తుంటే, మరి బన్నీ విషెస్ చెప్పలేదట. ఇది చాలామందిని బాధిస్తున్న అంశం అండి. ఏముంది, ఏమన్నా ఉండొచ్చు. సో ఇంకా గ్యాప్ పెరుగుతున్నదా అంటే జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాల ఆధారంగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నేనైతే సెట్ చేశాను, నాకైతే ఎక్కడ కనిపించలేదు. మరి ఫోన్ చేసుకుని చెప్పారేమో తెలియదు, చెప్పు ఉండొచ్చు కాక, కానీ పబ్లిక్గా చెప్పుకోవచ్చు కదా. ఏముంది, ఆప్యాయంగా వెళ్ళొచ్చు కదా, కౌగిలించుకోవచ్చు కదా, ఒక స్వీట్ తినిపించవచ్చు కదా, ఒక కేక్ ముక్క కట్ చేయించవచ్చు కదా. చిరంజీవి గారు అందరికీ చేశారు కదా, ఎవరికి చేయలేదు ఆయన అందరికీ చేశాడు. సోదరులకు చేశారు, సోదరీమణులకు చేశారు, బావగారు పిల్లలు, ఎంత అన్యోన్యంగా చూసేవాడు ఆయన. పెద్దన్న పాత్ర పోషించాడు ఆయన. మరి ఎందుకు అల్లు అర్జున్ ఈ రకంగా చేస్తున్నారు? అంత అవసరం ఏమొచ్చింది? సరే, మనకు నచ్చలేదు వేరే అంశం, మన సొంతంగా మనం చేసుకోవాలి, కానీ మాట్లాడుకోవడం మానేసో, లేకపోతే ఇలాంటి టైంలో నలుగురు చూస్తారండి ఆ ఫ్యామిలీని. అది వాళ్ళ పర్సనల్ విషయం కాక, అది అందరికీ తెలిసిన విషయమే. బన్నీ ఇష్టం, చెర్రీ ఇష్టం. అది ఆయన విష్ చేశాడా, ఈయన విష్ చేశాడా, ఆయనకి నచ్చిన వాళ్ళు చేసుకుంటారు. కానీ కొన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతినే అంశం మాత్రమే ఇది. అందుకని మాత్రమే నేను మాట్లాడుతున్నాను. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. అది ఎవరికీ మంచిది కాదు. ఎందుకు ఇలా చేశాడు? అల్లు అర్జున్కి విషెస్ చెప్తే ఏం పోయింది? ఓ ట్వీట్ చేస్తే ఏం పోయింది? పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు విషెస్ చెప్పారు, చిరంజీవి గారు ఓకే వాళ్ళ అబ్బాయికి ఆయన చెప్పుకుంటారు. ప్రపంచవ్యాప్తంగానండి, జపాన్లోను, అమెరికాలోను, రష్యాలోను, ఇంకా ఒక దగ్గర కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్నీ వేయలేం కదా విజువల్స్, కొన్నే వేస్తున్నాం.
ప్రపంచవ్యాప్తంగా విషెస్ చెప్తుంటే ఈయన ఒక మెసేజ్ పెట్టడానికి బయటవాడు ఏం కాదు కదా, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు, ఆప్యాయంగా ఒకరికొకరు తినిపించుకున్న వాళ్ళు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అనకాపల్లిలో అల్లు అరవింద్ గారు ఎంపీగా నిలబడినప్పుడు నేను ప్రత్యక్ష సాక్ష్యం. ఎందుకంటే వాళ్ళతో నేను ట్రావెల్ చేశాను. బన్నీతో నేను 2 రోజులు ట్రావెల్ చేశాను. చరణ్ బన్నీతో ఆ రోజుల్లోని ట్రైన్ జర్నీ అది. ఒక రోజంతా ట్రైన్లోనే, ఒక రోజు ఏమని వెహికల్లో. కంటిన్యూగా నేను వాళ్ళతో ఉన్నాను, వాళ్ళు ఉన్న వెహికల్లోనే, వాళ్ళతోటి తింటా. ఎంత అన్యోన్యంగా ఉండేవారు అంటే వాళ్ళు. అప్పుడేంటి బన్నీ స్పీడ్గా ఉండేవాడు అర్జును, చరణ్ మాత్రం చాలా నెమ్మదిగా మాట్లాడడానికి భయపడుతుండేవాడు. వద్దండి నేను లోగో పెడుతుంటేనే. కానీ వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ అసలు మనం ఊహించలేము. ఏంట్రా బాబు వీళ్ళిద్దరు అన్నదమ్ముల కంటే ఎక్కువ, ఏమైనా ఆత్మబంధువులా అన్నట్టుగా నేను ఆశ్చర్యపోయిన సందర్భం, నా కళ్ళతో చూసిన దృశ్యాలు మాత్రమే నేను చెప్తున్నాను. నేను వాళ్ళతో చేసిన ట్రావెలింగ్లో చెప్పిన అంశాలు ఇది. ఇందులో వేరే అంశం ఏం లేదు. వాళ్ళకి గుర్తుందో లేదో, నేను వేరే ఛానల్లో ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఇది ట్రైన్లో వాళ్ళతో పాటుగా కంటిన్యూస్గా అప్పుడు ట్రైన్ వేసుకుంటూ వీళ్ళు క్యాంపెయిన్ చేశారు. చాలామంది గుర్తుండే ఉంటుంది ప్రజారాజ్యం పార్టీ టైంలో. వాళ్ళ నాన్నగారు నియోజకవర్గంలో కంటిన్యూగా బన్నీతోటి ఎలా మాట్లాడాలి ఏంటి అని అడిగి, ఎలా బాగుంటుందండి, ఏ డైలాగ్ చెప్పాలని ఇద్దరం చర్చించుకుని, ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో ఒక సినిమా షూటింగ్లో చేసేవాడు అప్పుడు ఆయన క్యాంపెయిన్లో కూడాని. అల్లు అర్జున్ గారు మరి ఇది చూస్తే ఆయన గుర్తొస్తుందేమో. ఒక బస్సులో మేము ట్రావెల్ చేస్తుంటే మినీ వ్యాన్లోని ఫుల్ కాన్వే వెళ్తుంటే ఎక్కడో ఒక చిన్న డాబా అండి, పల్లెటూరులో అచ్యుతాపురం ఆ ఏరియాలోని, నాకు బాగా గుర్తు. ఆ డాబా మీద ఆ సీన్ బాగుంటుంది, చుట్టూ పొలాలు ఇవన్నీ ఉంటాయని చెప్పి అక్కడ ఆపించి వర్మ రండి అని చెప్పి కెమెరామ్యాన్ మేము పైకి వెళ్ళి, ఆయన చిరంజీవి గారికి మద్దతు పలుకుతా ఇలాగా ఒక స్టైల్గా ఒక మంచి ఫైర్గా ఓ డైలాగ్ చెప్పాలండి. ఆ డైలాగ్ చెప్పడానికి 4-5 సార్లు ఆయన బాగొచ్చిందా అని చెప్పి మళ్ళీ వెహికల్లోకి వచ్చిన తర్వాత అది చూసుకుని, అంటే అంత ప్రేమ మామంటే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్, వాస్తవాలు తెలియాలి కదా, దానికోసం మాత్రమే నేను ఇవన్నీ బయటికి మాట్లాడుతున్నాను. ఎప్పుడో జరిగిన సంఘటన ఇప్పుడు ఎందుకు అనుకోవచ్చు కానీ మామంటే అంత ప్రేమ. అంటే ఆయన కోసం నేను మాట్లాడిన మాట, నేను చెప్పిన ఫోర్స్గా చెప్పిన ఆ పంచ్ డైలాగ్ పండిందా లేదా, అది మామకు ఉపయోగపడదా, అంత ప్రాణం. మరి మామ కొడుకు ఆయన అంతే కదా. ఎందుకు జరుగుతుంది ఓసారి ఆలోచించుకోవాలి. దేనికైనా ఏమన్నా చిన్న ఉండొచ్చు, ఎక్కడా లేకుండా ఉండదండి, ప్రపంచంలో ఉంటుంది. కానీ ఈ కుటుంబాల మధ్య అల్లు మెగా అంటేనే, కొనిదెల అంటేనే ఆ ముచ్చట వేరు, వాళ్ళ జర్నీ వేరు, వాళ్ళ సక్సెస్లు వేరు. మరి ఆ సక్సెస్ని ఈ రకంగానే కొనసాగిస్తారా? మరి ఈ రకంగా ఈ గ్యాప్ తోటే ముందుకు వెళ్తారా? మెగా అభిమానులు మనసును నొప్పించకుండా ముందుకు సాగాల్సిన బాధ్యత 2 కుటుంబాలకి ఉంది.